పరమాత్మ స్వరూపులందరికీ కూడా నమస్కారం. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి, చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకనంటే కాశీలో ప్రతిరోజు విశ్వనాథుడి దర్శనానికి, కాలభైరవుడి దర్శనానికి, అట్లాగే విశాలాక్షి దర్శనం, అన్నపూర్ణ దర్శనం చేసుకోవటం చాలా విశేషం. కానీ క్రియాయోగానికి ఒక మకుటాయి కిరీటంగా నిలిచినటువంటి మహావతార బాబాజీ గురించి దాదాపు చాలా మందికి తెలిసే ఉంటుంది. రజనీకాంత్ గారు దాని గురించి ఒక సినిమా కూడా తీసి ప్రజలందరికీ మహావతార బాబాజీ అనేటువంటి ఒక సిద్ధ పురుషులు ఉన్నారు. ఆయన సాక్షాత్తు అగస్త్యమునికి శిష్యులు. ఆయన చిరంజీవిగా ఇంకా శంబాలా నగరంలో ఉన్నారు అని చెప్పేసి పెద్దల నమ్మకమే కాదండి, దీనికి ప్రత్యక్ష నిదర్శనం కూడా ఉన్నది. 1856 సంవత్సరంలో మనకి లాహిరి మహర్షి అనేటువంటి ఒక మహా విద్వాన్, ఆయన బెంగాలీ ఫ్యామిలీకి చెందినటువంటి ఆయన, కుటుంబం పిల్లలు సంసార పక్షంగా ఉన్నటువంటి ఆయన, మరి సిపాయిలు ఆ రోజు బ్రిటిష్ వారి దగ్గర ఒక ఆర్మీ మ్యాన్ గా పనిచేసినటువంటి సమయంలో ఆయనకి రాణికోట్ ట్రాన్స్ఫర్ అవ్వటం. రాణికోట్ అంటే ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి హిమాలయ శిఖరాల దగ్గర. ఆ సమయంలో ఒక ముసలాయన ఆయన్ని పిలిచి, బాబు నువ్వు ఈ గృహలోనే తపస్సు చేశావు, అంతకుముందు నువ్వు నా శిష్యుడు నాయనా అని చెప్పేసి ఆయన్ని స్పృశించగానే ఆయనకి పూర్వజన్మ స్మృతులు రావటం. అప్పుడు మహావతార బాబాజీ గారు ఆయనకి మంత్రోపదేశం చేయటం. తద్వారా సంసార రంగంలో ఉంటూనే ఆయన క్రియాయోగాన్ని సాధించి మరి ఎన్నో సిద్ధులు పొందినటువంటి వ్యక్తి లాహిరి మహర్షి గారు. ఆయన అనుకున్నదే తరువుగా మనసు ప్రయాణం అంటారు, మనం మనో ప్రయాణం ద్వారా ఎక్కడికైనా వెళ్ళేటువంటి దివ్య శక్తి ఆయన దగ్గర ఉండేదన్నమాట. ఆయన శిష్యులైనటువంటి యుక్తేశ్వర మహారాజ్, ఆయన కూడా బెంగాల్ ఫ్యామిలీకి చెందినటువంటి ఆయనే, కాశీలో ఆయన దర్శనం చేసుకున్నారు. ఆయన శిష్యుడు పరమానంద యోగహంస గారు, ఆయన మహానుభావుడు. ప్రపంచం మొత్తానికి కూడా క్రియాయోగాన్ని ఒక పుస్తకం ద్వారా, ఆయన యొక్క కీర్తనల ద్వారా, ఆయన యొక్క మాటల ద్వారా అట్లా వెదజిల్లారనే మాటలో ఏమాత్రం అతిశక్తి లేదు. ఒక యోగి ఆత్మకథ అనేటువంటి పుస్తకాన్ని చూడని వాళ్ళు ఉండరు, విననిటువంటి వాళ్ళు ఉండరు. ఒకవేళ చదవకపోతే మిత్రులారా వెంటనే చదవండి. ప్రపంచం మొత్తం 50 భాషల్లో మరి ప్రసిద్ధి చెందినటువంటి గ్రంథం ఒక యోగి ఆత్మకథ. ఆ యోగి ఆత్మకథలో ఇవన్నీ కూడా విపులంగా చర్చించబడ్డాయి. అయితే ఈరోజు విషయం మనకి లాహిరి మహర్షి గారు కాశీలోనే ఆయన యొక్క ఇల్లు, అట్లాగే కాశీలోనే ఆయన యొక్క మహాసమాధి. ఇది సంవత్సరానికి ఒకే ఒక్క రోజు తెరుస్తారు, గురు పౌర్ణమి రోజు. గొదోలియా చౌక్ నుంచి మన పక్క సందులోంచి ఎదరకు రాగానే ఇక్కడ ఉంటుంది శ్రీ లాహిరి మహర్షి గారి యొక్క ఇల్లు. ఇప్పుడు మనం చూస్తే ఇది బి లాహిరి గారు అంటే ఆయన లాహిరి మహర్షి గారి యొక్క గృహం అన్నమాట. ఇదంతా కూడా ఇది సంవత్సరానికి ఒకేసారి తెరవబడుతుంది, అది గురు పౌర్ణమి రోజు కానీ ఇక్కడ చెప్పారు రోజు. అయితే ఈ అరుగు చూస్తున్నారు, మీకు కనిపించేటువంటి అరుగు, ఇది సామాన్యమైనటువంటి అరుగు కాదు. సాక్షాత్తు మరి బాబాజీ గారు, మహావతార బాబాజీ గారు లాహిరి మహర్షి గారిని కలవటానికి వచ్చినప్పుడు ఈ మెట్టు మీదే ఉన్నారంట. ఈ మెట్టు మీదే ఉండి ఆయన్ని పిలిచారంట. ఈ విషయాలన్నీ కూడా మనకి ఒక యోగి ఆత్మకథ అనేటువంటి పుస్తకంలో మనకు కనిపిస్తాయి. ఇవన్నీ కథలు కాదు, ఇవన్నీ స్టోరీస్, అంతకంటే కాదు. ఇదంతా ఒక చరిత్ర. ఇది ఇలా జరిగింది. మనకి జ్ఞాన మార్గం, ఆధ్యాత్మిక మార్గం, అదే విధంగా భక్తి మార్గం ఏ రకంగా, క్రియా మార్గం కూడా అదే రకంగా ఉంది. క్రియ అంటే చెప్పటం తక్కువ, ఎక్స్పీరియన్స్ ఎక్కువ. రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి కొంతమంది, స్వామీజీ మాకు ఇది చెప్పండి అనేటువంటి వాళ్ళంట. మీరు ఎలా పరమానందం పొందుతున్నారో ఆ పరమానందాన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, మాకు వివరించండి అని అడిగినప్పుడు రామకృష్ణ పరమహంస గారు కానివ్వండి, లాహిరి మహర్షి గారు కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, మీరు అనుభవించిందే తప్ప దాన్ని చెప్పడానికి కుదరదు. ఏ రకంగా అయితే ఒక తేనె యొక్క బిందువుని మనం నాలుక మీద పడి దాని యొక్క రుచిని, దాని యొక్క మకరందాన్ని మనం ఆస్వాదిస్తే తప్ప దాని యొక్క ఆనందాన్ని మనం పొందలేమో,
అదే రకంగా ఆత్మ యొక్క తత్వమైన, పరమాత్మ యొక్క తత్వమైన, ఆయన యొక్క స్వరూపానికి నిదర్శనమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందాలి అంటే ఆ క్రియా మార్గంలో మనం చేస్తే తప్ప మనకి పొందలేము. కాబట్టి ఈ రోజు ఇక్కడికి రావడం, ఆయన గృహాన్ని దర్శించుకోవటం, ఆయన సమాధిని దర్శించుకోవటం నాకు నిజంగా చాలా ఒక పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు. ఎన్నో జన్మలో అదృష్టం ఉంటే తప్ప ఇటువంటి పనుల్లో మనం నిమగ్నం అవటానికి సాధ్యం కాదు. మిత్రులారా, భగవంతుడు మనతో మాట్లాడడు. భగవంతుడు మనకేమి ఇది చెయ్యి అని చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ గురువు గారు నీకు ఏ దారిలో వెళితే ఎలా ఏది దొరుకుతుందో అని చెప్పగలిగినటువంటి వాళ్ళే గురువులు. కాబట్టి గురువు దొరకటం అనేటువంటిది పూర్వజన్మ స్ఫూర్తి. గుకారో గుణాతీతాయ రుకారో రూపోచిత. గుణాలు రూపం లేనటువంటి వాడి గురువు. అటువంటి గురువు దొరికాడా నీ జీవితం ఎటువంటిదైనప్పటికీ కూడా ఒక అద్భుతమైన మార్గానికి వెళ్ళడానికి వీలవుతుంది. మనం స్వామి వివేకానంద చిన్నప్పుడు నరేన్ ఎన్ని అల్లర్లు, ఎన్ని ఆటలు, ఎన్ని పాటలు పాడినటువంటి వ్యక్తి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళంగానే ఒక దేశానికి ఉజ్వల భవిష్యత్తు లాగా నిలిచినటువంటి వ్యక్తి. ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం మిత్రులారా. కానీ నీ మనసులో ఏదైతే బీజం పడిద్దో, జ్ఞాన బీజం, మోక్ష బీజం, కర్మ బీజం, క్రియా బీజం, యోగ బీజం పడిద్దో, యుజ్యతే యోగ, ఎవరితో యుజ్యం కలవటం, పరమాత్మతో సంధానం అవటం. పరమాత్మతో ఒక్కసారి సంధానం అయితే ప్రపంచంలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా అదే అతీతమైనటువంటి కోరిక. నీ కారు కావాలా, బంగ్లా కావాలా, బిల్డింగ్ కావాలి, ఇవన్నీ సాధారణం. కానీ అసాధారణమైనటువంటి ఆనందం పొందటం కంటే ఇంకేం కావాలి చెప్పండి. అటువంటి ఆనంద ప్రాప్తి పొందినటువంటి గురువులు ఎందరో, వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి మా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఈ మహాపురుషుడి యొక్క గృహం దగ్గర, ముఖ్యంగా మహా అవతార్ బాబాజీ గారి దగ్గర ఇలా చూడటం, మీతో ఈ విషయాన్ని పంచుకోవటం, మీరు వచ్చినప్పుడల్లా తప్పకుండా దీన్ని దర్శించండి. ఇది సాధారణమైనటువంటి గృహం కాదు. ఎంతో మంది జ్ఞానులకి జ్ఞాన భిక్ష పెట్టినటువంటి గృహ. ధన్యవాదాలు.